హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడం కోసం మీ అందరి ముందుకు మేము తీసుకొచ్చిన ప్రోగ్రామే డైట్ మెన్యూ. వెల్కమ్ టు అనదర్ హెల్దీ అండ్ హ్యాపీ ఎపిసోడ్ ఆఫ్ డైట్ మెన్యూ. ఇవాల్టి మన డైట్ మెన్యూలో నేను మీ అందరి కోసం నేర్పించబోయే డైట్ రెసిపీ ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ ఆర్ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ జానకి గారు. హలో జానకి గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఇప్పటికి ఎన్ని ఎపిసోడ్లు అయ్యాయి, మీరు నన్ను ఇంకా అండీలోనే ఎందుకున్నారు? నేను మాత్రం జానకి గారు అప్పుడప్పుడు ముద్దొచ్చినప్పుడు జానకి డాక్టర్ జానకి అని ఇలా పిలుస్తున్నాను కదా, ఇప్పటి నుంచి మీరు నన్ను వింధ్య అనే పిలవాలి. ప్రామిస్ చేయండి. ప్రామిస్ వింధ్య. ఈ ప్రామిస్ తోని ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్నాం వితౌట్ ఎనీ డిలే. జానకి గారు చెప్పండి, ఇవాళ మన ఆడియన్స్ కి మనం నేర్పించబోయే రెసిపీ ఏంటి? ఒక చాలా యూనిక్ లడ్డు తయారు చేస్తున్నాము. లడ్డు కావాలా నాయన? ఆ లడ్డు ఏనా? అలాంటిది అనుకోండి, పాన్ లడ్డు. పాన్ లడ్డు? అయ్యో రామా, అది పెద్ద బూతులా పరిగణిస్తారు కొన్ని ప్లేసెస్ లో. పాన్ తింటారా? అయ్యో రామ అంటుంటారు. మీరేంటి ఏకంగా పాన్ లడ్డు, అది కూడా డైట్ మెనూలో? హౌస్ ఇట్ పాసిబుల్ అసలు? అవును, యాక్చువల్ గా ఇది స్కిన్ కి యూస్ఫుల్ గా ఉంటుంది. అన్ని ఆకుకూరల్లో అన్ని గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లో తమలపాకుకి చాలా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. ఆ విషయం తెలుసుకోకుండా ఇన్ని రోజులు మనం దాన్ని ఎంత నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాం. ఇక నో నెగ్లెక్షన్. పాన్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు ఏంటో వెంటనే రాసుకోండి, తర్వాత మిగతా ప్రొసీజర్ నేను చెప్తా. పాన్ లడ్డూస్ కి కావాల్సిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్, ఎండు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, నెయ్యి, గుల్కంద్, నట్స్, తమలపాకులు. పాన్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా, ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఇంకా నేను లేట్ చేయదలుచుకోలేదు, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూస్తుంటే వామ్మో. ఓకే, ముందుగా మంట పెడదాం, అదే పోయి వెలిగిద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం? ఆ పాన్ పెట్టండి. ఈ పాన్? కరెక్ట్. ఓకే, అంటే ఇట్లా చాయ్ చేసుకుంటాం కదా, అట్లాంటి పాన్ అన్నమాట ఇది. ఓకే, వెరీ నైస్. సో ఫస్ట్ గుల్కండ్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, ఆ స్పూన్ ఇవ్వండి. ఆ స్పూన్ పెద్ద స్టీల్ స్పూన్ ఇచ్చేసండి. ఓకే, గుల్కంద్ అంటే బేసికలీ అందరికి చాలా చాలా ఇష్టం. చిన్నపిల్లలు తినకూడదు అని అంటారు ఇంట్లో. ఇది అంటే యాక్చువల్ గా ఇది ఎలా మనం ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు దీన్ని. గులాబీ రేకులు ఇంకా షుగర్ ఒక జార్ లో, గ్లాస్ జార్ లో పెడితే ఇలా తయారైపోతుంది. గులాబీ రేకులు ఏ కలర్ గులాబీ అయినా ఓకే, పింకే కావాలి? రెడ్ గులాబీ రేకులు యూజువల్ గా యూజ్ చేస్తారు. ఓకే, దాన్ని షుగర్ ని మనం ఒక గ్లాస్ జార్ లో పెట్టేసుకుంటే ఈ గుల్కంద్ అయిపోద్ది అంతే. ఎన్ని రోజులు టైం పడుతుంది జానకి గారు? జస్ట్ 1 వీక్ లోపల అయిపోతుంది. 1 వీక్ లోపు అయిపోద్దా? వావ్. సో ఇంక అందులో ఏం యాడ్ చేయక్కర్లే? ఏం యాడ్ చేయను, నో యాడెడ్ ప్రిజర్వేటివ్స్. ఓకే ఓకే, గుల్కంద్ పాన్ లో వేసుకున్నాం. తర్వాత నెక్స్ట్ నట్స్ యాడ్ చేస్తున్నాం. నట్స్ ఏమేం వేస్తున్నాం? పిస్తా, మిక్స్డ్ నట్స్ కింద యాడ్ చేస్తాం. పిస్తా, కాజు, వాల్నట్స్ వేసుకున్నాం మేము ఇక్కడ. ఈ 3 మాత్రమే మేము వేసుకున్నాం. పిస్తా, కాజు, వాల్నట్స్. సో ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోతుంది. రైట్. అయ్యో అదేంటి మొత్తం డ్రై ఫ్రూట్స్ కి పట్టేసి అదే ఐడియా మనకి రెడీ అయిపోతుంది ఇది. ఓకే. సో జానకి గారు, మీకు ఇలాంటి రెసిపీస్ ఎవరు చెప్తారు? కొన్ని రెసిపీస్ చూస్తున్నప్పుడు కొన్ని ఐడియాస్ వస్తా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేచ్చా ఇప్పుడు? రైట్. లేదు, స్టవ్ ఆన్ చేయండి. ఓకే, మళ్ళీ ఆన్ చేయండి. ఆవేశం ఎక్కువ. ఓకే, వేరే ప్యాన్ పెట్టండి. ఇప్పుడు ఇంకో ప్యాన్ పెట్టాలా? సూపర్. సో దిస్ విల్ కీప్ ఇట్ aside. నెక్స్ట్ మిల్క్ మేడ్ మొత్తం అంతా వేసేసుకోవచ్చు. సో మిల్క్ మేడ్, కండెన్స్డ్ మిల్క్ ఇలా మనం పిలుచుకుంటూ ఉంటాం. దీనికి ముద్దు పేరు, నిక్ నేమ్, ఒరిజినల్ నేమ్, స్కూల్ నేమ్ కండెన్స్డ్ మిల్క్ అన్నమాట. ఇందులో ఆల్రెడీ షుగర్ యాడ్ అయి ఉంటుంది, మిల్క్ కండెన్స్ అయిపోయి ఉంటుంది, అంటే థిక్ అయిపోయి ఉంటుంది అన్నమాట. సో ఇందులో ప్రోటీన్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఇది స్పెషల్లీ స్కిన్ కి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందులో ఉన్న ప్రోటీన్ ఏం చేస్తుంది అంటే కొలాజ్ ఫార్మేషన్ అనేది ఉంటుందంట. అంటే స్కిన్ ఫర్మ్నెస్ అనేది ఉండటానికి కొలాజిన్ అనేది ఫామ్ అవ్వాలి. సో మిల్క్ కానీ ఎగ్ కానీ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అన్ని కూడా కొలాజిన్ ఫామ్ అవడానికి యూస్ఫుల్ గా ఉంటాయి అన్నమాట. అవునా? మీరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తే నేను ఇంకెక్కువ కోడిల్ని ఇంకెక్కువ మేకల్ని కోసుకొని తినేని ఇంటికి వెళ్ళి. ఓకే, సో కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకున్నాం పాన్ లోకి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనము డెసికేటెడ్ కోకోనట్ అంటే ఎండు కొబ్బరి
ఓకే, ఇదెంత వేస్తున్నాం జానకి అది మనకి కొంచెము డో అయ్యేటట్టుగా యాడ్ చేయాలి. మొత్తం యాడ్ చేసి మొత్తం యాడ్ చేసుకోవచ్చు. సో చపాతీ పిండిలాగా అవ్వాలా ఇది? ఆల్మోస్ట్. ఓకే, సో అలా పిండిలాగా అవ్వాలి అంటే ఖచ్చితంగా కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఎండు కొబ్బరి తీసుకున్నాం అండి మనం ఇక్కడ. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసుకుంటా ఉండండి, అంటే ఉప్మా లాగా కలుపుకోవాలి అంతే. ఆల్మోస్ట్. ఈ విషయాలన్నీ తెలియక మనం ఈ మిఠాయి బండార్లని, ఆ మిఠాయి బండార్లని, ఆ స్వీట్ షాప్లని, ఈ స్వీట్ షాప్లని ఎన్ని కష్టాలు పడ్డామో తెలుసా జానకి గారు? పోయాయి ఆ రోజులన్నీ, పోయాయి. మన ముందుకు డైట్ మెన్యూ వచ్చింది, విద్య వస్తుంది, ఆవిడతో పాటు డాక్టర్ జానకి గారు వస్తున్నారు మనందరికి మంచి రెసిపీలు నేర్పించడానికి. కాబట్టి బాగుడాపి పని చూడండి అని మీరు నాకు చెప్పారు, నాకు అర్థమైంది. సో కొంచెం అంత ఇలాచీ పౌడర్. నెక్స్ట్ ఏం చేయాలంటే మనము యాక్చువల్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కాబట్టి తమలపాకు. ఇదేంటి మొత్తం పిండిలాగా అయిపోయింది? దీన్ని మనము చిన్న చిన్నగా చాప్ చేసేసుకుని అందులో యాడ్ చేసుకోవాలి. ఫెంటాస్టిక్. యా, సీ లుక్ ఎట్ దిస్. అసలు ఏం యాడ్ చేసామని కండెన్స్ మిల్క్ వేసి చక్కగా ఎండు కొబ్బరి వేసేసాం, అదే పిండిలాగా అయిపోయింది. ఇది తెలియక నేను ఎన్ని రోజుల నుంచి జానకి గారు పాన్ షాపుల దగ్గరికి వెళ్ళి లడ్డూ పాన్ 20 రూపాయలు పెట్టి కొనుక్కున్నా ఒకటి. ఎన్ని డబ్బులు వేస్ట్ చేశానో చెప్పండి మీరే. సో ఇప్పటి నుంచి నేను ఏ తిండి మీద కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టే ముందు మీకు ఫోన్ చేస్తా ప్లీజ్. అప్పుడు మీరు నాకు చెప్పాలన్నమాట ఎలా చేసుకోవాలని. ఇది చాలా సింపుల్ బేబీ, ఇంట్లో కూర్చో ఇలా చేసేసుకో అని చెప్పేస్తే చక్కగా నేను ఇంట్లో చేసేసుకుంటా. ఇది పిండి అయిపోయిందిగా. సో అది స్టవ్ ఆఫ్ చేసేవిందియా. వెరీ నైస్. నో వెరీ నైస్. నో వెరీ నైస్. నేను మిమ్మల్ని మరీ ముద్దొస్తే అప్పుడప్పుడు డాక్టర్ జాను అని పిలుస్తాం. డాక్టర్ జాను, ఇది ఇలా పిండి పిండి లాగా అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పాన్ లడ్డు కదా. సో పాన్ ఆకులు అందులో యాడ్ చేసేసుకోవాలి. అయ్యా మీరేంటి దాన్ని అలా కచ్చబిచ్చ పడేసారు? ఓకే, సో ఇది ఇందులో యాడ్ చేస్తాం. ఓకే జాను, నేనేంటి సినిమా పేర్లు చెప్తున్నా? వెరీ నైస్. సో తమలపాకులు చాలా మంది ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటారు. తమలపాకులు మంచి అరోమా వస్తుంది. తమలపాకు సూపర్. అసలు కొంచెం వాటర్ వేయండి. కొంచెం వాటర్ కూడా వేయాలా? స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత తమలపాకులు వేసుకున్నాం. మళ్ళీ స్టవ్ వెలిగించండి, ఎందుకంటే నేను ఎందుకు ఆఫ్ చేయమన్నానంటే స్టవ్ ఇది ఆల్రెడీ గట్టిగా అయిపోయింది అనేసి. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఈ తమలపాకులు కూడా దీంతో పాటు చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట. అర్థమైంది మీ లాజిక్ నాకు. సో ఇప్పుడు ఎస్, ఇదంతా కూడా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాం జానకి గారు? నెక్స్ట్ ఇప్పుడు మీకు పని చెప్తాను. చేతికి నెయ్యి రాసుకోండి. ఓకే, రాసాం. ఓకే, కొంచెం ఇది తీసుకోండి. తీసుకున్నాం. లడ్డు 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 లడ్డు. ఓకే, మధ్యలో కొంచెం డిప్రెషన్ చేయండి. ఓకే, అంటే లడ్డు డిప్రెషన్ వస్తే అలా అవుతుంది అన్నమాట. ఇది కొంచెం పెట్టండి అందులో. ఇది కొంచెం పెట్టాలి. వావ్, లుక్స్ సో ఇంట్రెస్టింగ్. లడ్డు చేసేసేయండి. లడ్డు చేసాయి. లడ్డు చేసేసాయి. ఆర్డర్ బై డాక్టర్ జాను. డాక్టర్ జాను. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను నిజం చెప్పాను. కొంచెం రోల్ చేసుకోవచ్చు కావాలంటే. నాకు యాక్చువల్లీ లడ్డు ప్రిపేర్ చేయడం రాదు, కానీ నేర్చుకుంటున్నాను. చూసారా, డాక్టర్ల పక్కన ఉంటే ఇది కూడా ఉపయోగం. నేను మీకు హెల్ప్ చేస్తాను. అయితే కొంచెం ఒక లడ్డు నేను మీకు చేస్తాను, మీరు చేసింది నేను తీసుకుంటా. ఓకే ఓకే, ఎక్స్చేంజ్ ఆఫర్. లడ్డు కావాలా నాయనా? నీకు లేదు నాయనా, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలి నాయనా. మేము మాత్రం ఇక్కడ ఎంజాయ్ చేస్తాం నాయనా. ఎస్, ఇట్స్ డన్. ఫస్ట్ లడ్డు రెడీ చేసాం, పాన్ లడ్డూస్. సో జానకి గారు, హౌస్ ఇట్? సూపర్, ఫెంటాస్టిక్. నో, నీకన్నా గానీ ఇంకా నాదే బాగా వచ్చింది. అవును. సో నెక్స్ట్ లడ్డూస్ అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మేము మాత్రం ఇప్పుడు ఫాస్ట్ గా ఈ లడ్డూస్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు కావాల్సిన లడ్డూస్ కావాల్సినట్టుగా ప్రిపేర్ చేసుకోండి. ఈ లోపు మేము కూడా మాకు కావాల్సినవి ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో హియర్ వి గో. పాన్
పాన్ లడ్డూస్ కి కావలసిన పదార్థాలు: కండెన్స్డ్ మిల్క్, ఎండు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్, నెయ్యి, గుల్కంద్, నట్స్, తమలపాకులు. పాన్ లడ్డు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి గుల్కంద్, నట్స్ వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి అందులో కండెన్స్డ్ మిల్క్, ఎండు కొబ్బరి తురుము, ఇలాచీ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన తమలపాకులు, కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేంత వరకు డవ్ లాగా కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత చేతులకి నెయ్యి అప్లై చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న గుల్కంద్ డ్రై ఫ్రూట్ మిక్స్చర్ ని డవ్ మధ్యలో పెట్టి లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే స్కిన్ కి ఎంతో ఉపయోగపడేటువంటి పాన్ లడ్డూస్ రెడీ. పాన్ లడ్డూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఇక ఆలస్యం దేనికి అయితే కమాన్, ఇట్స్ ఫీస్ట్ టైమ్ ఫర్ బోత్ ఆఫ్ us. సో జానకి గారు, కమాన్, లెట్స్ ఎంజాయ్ ద లడ్డు. మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అన్ని లడ్డూలు తినొచ్చు. ఓకే, సో హియర్ ఈజ్ యువర్ లడ్డు పీస్. ఇందులో కూడా మనం షేరింగ్, ఎందుకంటే నేను ఓకే జాను అన్నాను కాబట్టి, ఇవాళ మీరు నాకు ప్రామిస్ చేశారు కూడా కాబట్టి, ఆ ఆనందంలో కుచ్ మీఠా హో జాయే. మీరు చెప్పిన తర్వాత తిందామని ఫస్ట్ టైం చేస్తున్నాను, అందుకని. ఫస్ట్ టైం చేశారా? టేస్ట్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. పర్ఫెక్ట్ పాన్ లడ్డూని ఇవాళ మనం డైట్ మెన్యూలో ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి మీరంతా కూడా ఫాలో అయిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ డైట్ మెన్యూలో మళ్ళీ కలుస్తాం. టిల్ దెన్ జానకి గారికి థ్యాంక్ యూ సో వెరీ మచ్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఓకే జాను, థ్యాంక్ యూ జాను. దిస్ ఇస్ వింధ్య అండ్ జాను సేయింగ్ bye.